తీసుకున్నామని ఇంట్లో సగం మొత్తం ఇచ్చేస్తాం. రాజీవ్ సార్ ఉన్నారా? సార్ మీరు కాస్త ఎస్పీ ఆఫీస్కి రావాలి. రాజీవ్, మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది? ఎస్ఎస్పి. మీ వైఫ్కి అందులోనే. మరెందుకు మీరు ఆ రోజు ఐఎఫ్ఎస్సి బ్యాంక్ వెళ్ళారు? న్యూస్ ఛానల్స్ లో ఈ రాజీవ్ గురించి చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందున్న సెక్యూరిటీని లిఫ్ట్ లో దారుణంగా ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు. ఆ రాజు ఒక సాడిస్ట్ అండి. ఏదో ఒక ప్రాబ్లంతో వస్తూ ఉంటే నీ వల్ల పోలీసులేనయ్యా ఇరుక్కునేది. ఏం చేయండి సార్, నేను మొదటి నుంచి చెప్పాను. బ్యాంక్ నుంచి బయటకు వచ్చాక కాస్ట్ ఎక్కువసేపు తిరగలేము. ఇక్కడ డబ్బు ఉంచడం సేఫే కదా. తర్వాత మేము వాళ్ళని చేసి 2 రోజులుగా వాళ్ళు నా వెనకాల తిరుగుతున్నారు సార్. ఆఫీస్కి వచ్చినా పర్లేదు, ఒకవేళ ఇంటికి వస్తే వాళ్ళని కాస్త టెన్షన్ పెడితే ఎలా? నేను ఒక మిస్టేక్ చేశాను, అది నేనే కరెక్ట్ చేసుకుంటాను. బట్ ఎలా దీన్ని కరెక్ట్ చేసుకోగలవు? నువ్వు చేసిన మిస్టేక్ ఇక్కడున్న పోలీసు వాళ్ళందరికీ అర్థమైపోయింది. అతనికి ఒక ఫ్యామిలీ ఉంది. మై ఫ్యామిలీ, మై కిడ్స్, అవే నాకు చాలా ముఖ్యం. రాజీవ్ ఒక క్రిమినల్, ఆ విషయం మీకు తెలుసుగా. మీరు రాజీవ్ నువ్వు చెప్పడానికి ఏం లేదా? సార్, ఇకపై అది ఏదైనా సరే మాకేమీ తెలియదు. ఈ సమస్య ఇంకా పెద్దది కాకముందే ఆయన సరెండర్ అవ్వమని చెప్పండి. తర్వాత ఏముంది, మీ నాన్నతో ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు?